అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహి నిప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ గ్రోత్ చేసుకోవాలి, ఇంకా గ్రోత్ అయ్యే కొద్దీ గ్రోత్ చేసుకోవాలని అయితే చూస్తారండి. నేనేంటో మతిమరుపు దానిలాగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఒక్కసారే స్టాప్ చేసేస్తున్నాను అనమాట. అందుకని నాది 5 lakhs వరకు వచ్చిందండి వ్యూ. అంటే ఇప్పుడు కాదు, ముందుసారే వచ్చిందనమాట. అంటే ఒక 6 months బ్యాక్ అయితే వచ్చిందనమాట. వస్తే నేను అశ్రద్ధ చేస్తానండి. అంటే 5-6 వరకు వచ్చిందండి. మనకి వాచింగ్ అవర్ కాదు, వ్యూ వచ్చిందనమాట. వాచింగ్ అవర్ కూడా వచ్చింది. నేనైతే అశ్రద్ధ చేశానండి. అదేమైందంటే ఉన్నట్టుండి వ్యూస్, వాచింగ్ అవర్ కూడా తగ్గిపోయిందండి. అసలు నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇంకా నేనైతే అంటే యూట్యూబ్ నుంచి కూడా మనకి మెయిల్ అయితే వస్తుంది, వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయండి అని చెప్పి అయితే మెయిల్ వస్తుందన్నమాట. ట్రై చేయండి డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి అని చెప్పి అయితే. ఇంకా షార్ట్స్ అయితే కొంచెం మనం అప్లోడ్ చేస్తే షార్ట్కి వ్యూస్ ఎక్కువ వస్తాయి కదా. షార్ట్ అయితే కొంచెం మనకి వాచ్ అవర్ కూడా పెరుగుద్ది, వ్యూస్ పెరుగుతాయని అనుకొని షార్ట్ వీడియోలో ఎక్కువ అప్లోడ్ చేస్తున్నాను. కాకపోతే ఏమవుతుందంటే పెద్ద వీడియో అప్లోడ్ చేసినప్పుడు అయితే వ్యూస్ ఎక్కువ రావట్లేదు అనమాట. ఆ వ్యూస్ కూడా వస్తాయి, మీరు ఇంకా ఆదరిస్తారని అయితే నేను అనుకుంటున్నానండి. అందుకని డైలీ కూడా 4-4-10కి అలాగైతే ఈవినింగ్ నా వీడియో అయితే అప్లోడ్ అవుతుందన్నమాట. కంపల్సరీ కూడా నా వీడియో వాచ్ చేయండి. అంటే ఆ టైంకి అయితే అప్లోడ్ చేద్దామని అయితే నేను అనుకున్నాను. అదే టైంకి అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే నాకు ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాను కదండి. ఆ వర్క్ వల్ల అసలు ఖాళీ ఉండట్లేదు. ఏదో ఒక వీడియో అయితే నేను తీసుకొని ఆ వీడియో అయితే నేను నా వర్క్ మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా నైట్ అయితే పిండి దగ్గర నుంచి వచ్చేసాక అయితే వాళ్ళకి ఫుడ్ అయితే పెట్టేశాను. ఇంకా నేను వచ్చి టిఫిన్ అయితే వేసుకుంటున్నానండి. డిన్నర్లోకి మధ్యాహ్నం చేసిన ఆకుకూర పప్పు అయితే ఉంది కదా, దాంట్లోకి అయితే ఒక ఆమ్లెట్ వేసేసి ఇచ్చేసానండి వాళ్ళకి. వాళ్ళు అయితే తింటున్నారు. నేనైతే ఎగ్ దోశ వేసుకుంటున్నాను. ఇంకా షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తానండి. కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ ఫస్ట్ అయితే షార్ట్లే అప్లోడ్ చేసుకోవాలన్నమాట. షార్ట్లకి మనకి వ్యూస్ వస్తాయండి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఎందుకంటే మనం వీళ్ళని అడగవసరం లేదండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ఆటోమేటిక్గా మనం పెట్టే కంటెంట్ నచ్చితే ఆటోమేటిక్గా వ్యూస్ అనేవి వస్తాయి, వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారండి. కొంతమంది ఉంటారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే లింక్స్ అవి పెడతారు. నేనైతే ఎవరికి కూడా మా ఛానల్లో ఈ వీడియోస్ చూడండి అని కూడా నేను మా రిలేటివ్స్కి కానీ ఎవరికి కూడా నేను లింక్స్ ఏమీ పెట్టనండి. అలా పెట్టుకోకుండానే నేను సబ్స్క్రైబర్స్ని అయితే తెచ్చుకున్నాను అనమాట. నా సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే ఎప్పుడో కూడా పూర్తయిపోయిందండి. కాకపోతే ఇంకా నాకు వ్యూస్ను వాచ్ అవర్ ఒకేసారి తగ్గేసరికి చాలా బాధ అనిపించింది. అది కూడా పెరుగుద్దని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ స్వార్థం లేకుండా చేసేటప్పుడు మనకి ఏ పనికైనా దేవుడు ఏదో ఒక రూపాయన్ని మనకు దారి చూపిస్తాడు కదా. ఇంకా ఆ నమ్మకంతో ఉన్నానన్నమాట. ఇంక దోశలోకి అయితే మధ్యాహ్నం చేసిన ఆకుకూర పప్పు, మార్నింగ్ చేసిన చట్నీ ఉందన్నమాట. ఇంకా అవైతే సరిపెట్టేసుకున్నానండి. ఇంక నా ఒక్కదానికే కదా. పాప కూడా దోశ వేసిమ్మందనమాట. అయితే పాప ఏం చేస్తుందంటే నైట్ టిఫిన్ పెట్టానంటే ఇంకా రైస్ తినట్లేదండి. అందుకే నేనేమి ఇవ్వను, నీకు రైస్ ఒకటే తినని చెప్పాను అనమాట. కోపం వచ్చేసింది. ఇంక అందుకే పక్క కూర్చొని అయితే రైస్ తింటుందండి. ఇంకా నేను కూడా టిఫిన్ చేసేస్తున్నాను. ఎందుకంటే నైట్ రైస్ తింటుంటే కొంచెం ఆయాసంలా వస్తుందన్నమాట. ఇంకా అందుకే తగ్గించేసాను. ఇంకా టిఫిన్ కూడా మానేసి చపాతీ అయితే అనుకుంటున్నాను కానండి, చపాతీ తిన్నా సరే ఒళ్ళు వచ్చేస్తుంది. అందుకే ఇంకా చపాతీ కూడా మానేసాను. ఇంకా దోశలు అయితే ఒక ఎగ్ దోశ వేసుకొని ఒక ప్లెయిన్ దోశ వేసుకున్నాను అనమాట. ఓట్స్ ఏమైనా తిందామంటే ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వర్క్ ఉంటుంది కదండి. ఇంకా అందుకని చెప్పి నీరసం వచ్చేస్తేనే ఓట్స్ అవి ఏమి తినట్లేదు. ఊబళ్ళు ఉంటారు కదా, ఆ టైప్లోనూ అసలు తినకపోయినా సరే వచ్చేస్తుందండి. ఎలా తగ్గుద్దో ఏంటో కూడా తెలియట్లేదు అనమాట. అందుకని నైట్ అయితే కొంచెం అస్సలు తినకుండా మానేసేదానికన్నా కొంచెమన్నా తినొచ్చని అయితే ఇంకా అనుకున్నానండి. దానికి తోడు పప్పాయి తెచ్చుకున్నాను అనమాట. బయట నుంచి వచ్చేటప్పుడు అయితే పప్పాయి తెచ్చుకున్నానండి. అవి కూడా రేట్లు చాలా బీభత్సంగా పెరిగిపోయాయి. అది తింటే కొంచెం ఏమన్నా నీరసం ఉండదు, కొంచెం బ్లడ్ అది పడుతుంది కదా అని చెప్పి అయితే పప్పాయి తెచ్చుకున్నాను. నైట్ పడుకునే ముందు
ఒక పీస్ అయితే తిందామని. మనకి స్కిన్ కూడా బాగుంటుంది కదండి పప్పాయి. నేను అశ్రద్ధ చేయకోకుండా నా ఛానల్ మీద నేను ఎప్పుడో ఇంట్రెస్ట్ పెడతామైతే ఈ పాటికి మన ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయేదండి. కాకపోతే నేనే మధ్య మధ్యలో ఆపేసేదాన్ని అనమాట. వీడియోస్ కూడా నావి ఫస్ట్ నేను పెట్టిన అప్లోడ్ వీడియోస్ పెద్ద వీడియోస్ కనీసం 400 to 300 వ్యూస్ అయినా వెళ్ళాయండి. అంటే నేను పెట్టిన 1 డేలో 3 డేలోనూ అలా వెళ్ళాయి అనమాట వ్యూస్. ఇంకా అక్కడి నుంచి నేను స్టాప్ చేసేసిన దగ్గర నుంచి కూడా వ్యూస్ తగ్గాయి. ఇంకా ఇక్కడి నుంచి అయితే నేను అసలు వీడియోస్ పెట్టడం మానాలి అనే ఉద్దేశం అయితే లేదండి. ఎందుకంటే మనం ఏదైనా పని చేయాలంటే దాని మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టాలి కదా. అందుకని చెప్పి నేనైతే ఇంకా కంటిన్యూగా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. షార్ట్స్ అయితే కంపల్సరీ కూడా డైలీ ఒక 3-4 షార్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాను. మధ్యాహ్నం చేసిన లంచ్ రెసిపీస్ అను ఏదో ఒకటి కూడా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. వీడియో అయితే మానాలని అయితే అనుకుంటలేదు. ఎందుకంటే చాలామంది నాకన్నా 7 వెనకాల పెట్టిన వాళ్ళే సక్సెస్ అయిపోయారు. నేను పెట్టేగా నా ఛానల్ మీద నేను ఇంట్రెస్ట్ పెట్టుకోకుండా నాకన్నా వెనకాల పెట్టిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, నేను ఎందుకు చేయలేకపోతున్నానని అనే ఒక ఉద్దేశం అయితే నాకు వచ్చిందనమాట. అందుకని మన ఛానల్ అయితే గ్రోత్ చేయాలని నేను అనుకుంటున్నానండి. అది మీ వల్లే సక్సెస్ అవ్వాలన్నమాట. మీ సపోర్ట్ లేనిదే ఏది జరగదు. మీరే సపోర్ట్ చేస్తున్నారండి. మీరు సపోర్ట్ చేయకోకుండాను నాకు ఏది కూడా ముందుకు రాదనమాట. షార్ట్స్ కూడానండి చాలా బాగా చూస్తున్నారు. షార్ట్స్లోనూ నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. ఏ వీడియో పెట్టినా సరే ఒక్కొక్కసారి వ్యూ రాకపోయినానండి కనీసం ఒక 1000, 1500, 4K వ్యూస్ వరకు అయితే వస్తున్నాయండి షార్ట్ వీడియోలు. నేను అలాగే ఇంకా పెరగాలని అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్లో పెట్టిన వీడియోస్ మీ అందరూ కూడా ఇంకా ఆదరించాలని అయితే కోరుకుంటున్నానండి. ఇంకా నైట్ అయితే అయిపోయిందనమాట. నైట్ ఇంకా డిన్నర్ అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేవగానే చెప్పాను కదండి నాకైతే కంపల్సరీ టీ అయితే ఉండాలని. పప్పాయి కూడానండి తెచ్చుకున్నాను కదా, పప్పాయి ఒక ముక్క అయితే తినేస్తానండి. ఎక్కువ కూడా తినకూడదు కదని చెప్పి ఒక ముక్క తిన్నానండి. మా బన్నీ గడికి పప్పాయి అంటే చాలా ఇష్టం అనమాట. వాడికి కూడా ఒక ముక్క అయితే ఇచ్చాను, తినేసేసాము. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా అంట్లు తోమడానికి అయితే అమ్మాయి అయితే మార్నింగ్ 7కి 7:30కి వచ్చేస్తుంది. అయితే ఇంకా ఈరోజు సండే కదా, మార్నింగ్ అయితే సండే అండి. నేను మీకు అప్లోడ్ చేసింది సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే నైటును సండే మార్నింగ్ అనమాట ఇది. ఇంకా సండే కాబట్టి ఈరోజు అయితే 8:30కి వచ్చిందండి. ఇంకా పిల్లలకు స్కూల్ కూడా లేదు కానీ చెప్పి అయితే మేము కూడా లేట్గానే లేచామన్నమాట. ఇంకా తను వచ్చింది, తనకైతే అంట్లు అవి కూడా బయటికి ఇచ్చేసామన్నమాట. తను తోముతుందండి. ఇంకా టీ అయితే పెట్టేస్తున్నాను. ఆ అమ్మాయికి కూడా కొంచెం టీ వచ్చని టీ పెట్టాను. ఎప్పటి నుంచో అడుగుతున్నారు వీళ్ళు టీ పెట్టవేంటి, లేచి చాలాసేపు అయింది కదా అని చెప్పి పెడతానని అయితే టీ పెట్టేసేసుకొని ఇంకా ఇల్లు క్లీన్ చేసేయాలండి. బయటంతా కూడాను ఊడ్చేసుకొని ముగ్గులు అయితే పెట్టేసి వచ్చాను. అవి కూడా మీకు వ్లాగ్స్ తీస్తానండి. కంపల్సరీ కూడా డైలీ వ్లాగ్సే అప్లోడ్ చేస్తాను, షార్ట్లు కూడా అప్లోడ్ చేస్తాను. 2 వీడియోలు కూడా మీరు ఆదరించాలండి. టీ అనేసరికి ఫస్ట్ పాలతో పెట్టేసేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ డికాషన్ పెట్టుకుంటే టీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేయమని అడిగితే ఉప్మా చేయమన్నారండి. ఎందుకంటే మా వారికి కొంచెం గొంతు ఇన్ఫెక్షన్లా వచ్చింది, బాగాలేదు. అయితే ఇడ్లీ దోశ ఏది పెట్టినా సరే చట్నీ తినాలి, చట్నీ కూడా మంట వచ్చేస్తుంది, తినబుద్ధి అవ్వట్లేదు అన్నారు. కానీ ఉప్మా కూడా తినబుద్ధి అవ్వదు కదా అని అంటే ఏదో కొంచెం చేయమన్నారు. అయితే ఉప్మా అయితే చేసేస్తున్నానండి. మా పిల్లలు అయితే ఉప్మా మాకు వద్దని కూర్చున్నారు. అయితే కొంచెం దోసపిండి నేను నైట్ వేసుకున్న దాంట్లోనే కొంచెం దోసపిండి ఉందన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ పిండి అయితే చెరుకు దోశ అయితే వేసిస్తానంటే ఒకళ్ళేమో ఉప్మా దోశ అన్నారండి, ఒకళ్ళేమో ఎగ్ దోశ వేయమన్నారు. ఇంకా బాబుకైతే ఉప్మా దోశ అయితే వేసేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా పాపకి ఎగ్ దోశ కావాలంట. చట్నీ అయితే నేను నైట్ వేసుకోగా కొంచెం అయితే ఉందండి, ఇంకా ఆ చట్నీ వేసుకోమన్నాను. ఎందుకంటే ఇంకా మేమిద్దరం తినమండి, మా ఇద్దరికి కూడా ఉప్మా కదా, ఉప్మా కాబట్టి ఇంకా మేమిద్దరం తినమన్నమాట. ఇంకా చట్నీ ఎందుకు చేయడం అని చెప్పి అయితే ఉన్న చట్నీ సరిపెట్టుకుని వాళ్ళు ఇంకా టిఫిన్లోనూ వేసేసుకొని తినేస్తామన్నారు. అందుకోసమని ఇంకా ఒకరికైతే ఉప్మా అట్టు, ఒకరికైతే ఎగ్ దోశ అయితే వేసేసి ఇచ్చేస్తానన్నానండి. ఇంకా తర్వాత అయితే కర్రీ ఏం తెచ్చుకుంటారో కర్రీ తెచ్చాక అయితే చేయాలన్నమాట. ఇంకా వాళ్ళకైతే పెట్టేసి ఇచ్చేస్తానండి. ఇచ్చేసాక నేను కూడా ఉప్మా అయితే పెట్టేసుకొని తినేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇదేంటి వ్లాగు.
మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు అంతగా అడుగుతున్నారు.